హలో మిత్రులారా, సిరాజికల్ బ్లాగ్స్ కి స్వాగతం సుస్వాగతం. సో ఫస్ట్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి జర్నీ గరీబ్ రథ్ లో. సో టైం ఈవినింగ్ 7:30 అవుతుంది. మా ట్రైన్ వచ్చేసి 8:50కి. డిన్నర్ చేసి బయలుదేరదాం. సో ఇది మా లగేజ్. పెద్ద సూట్ కేస్ మమ్మీ డాడీది, ఇది నా సూట్ కేస్, ఇది షయాన్ సూట్ కేస్, ఇది కామన్ బ్యాగ్, కామన్ వస్తువులు స్నాక్స్ అవన్నీ ఈ బ్యాగ్లో పెట్టుకున్నాం. అండ్ ఇది నా ల్యాప్టాప్ బ్యాగ్, నాది డాడీది ఇద్దరిది ల్యాప్టాప్ దీనిలోనే ఉంది. మాకు వర్క్స్ ఉంటాయి కదా, సో ల్యాప్టాప్ బ్యాగ్ కూడా. సో డిన్నర్ తినేసాం, క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం. మేము లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఎక్కుతున్నాం ట్రైన్. మాకు లింగంపల్లి దగ్గర కొంచెం. సో లింగంపల్లిలో గరీబ్ రథ్ ఎక్కాలి. సికింద్రాబాద్లో కూడా ఆగిద్ది, బట్ మాకు లింగంపల్లి దగ్గర కదా, ఇక్కడే ఎక్కేస్తాం. కింద దిగేసాం, క్యాబ్ కోసం వెయిటింగ్. లోపల రికార్డ్ చేయడం చాలా కష్టం ఉంది. సీట్ కూడా సరిపోవట్లే, హైట్ వల్ల కూర్చోలేకపోతున్నా, జస్ట్ పడుకోవాల్సి వస్తుంది. సో డైరెక్ట్గా రేపు పొద్దున కలుద్దాం. బాయ్. సో మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సంభ్రమ వెజ్ రెస్టారెంట్. ఘీ కారం మసాలా దోశ, లెమన్ రైస్, కట్ట ఇడ్లీ, ఫేమస్ స్వీట్ కేసరి బాత్. సో ఈ రెస్టారెంట్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 12 PM, మళ్ళీ 12:30 PM to 9 PM. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది, వెరీ టేస్టీ. సీటింగ్ కూడా ఇక్కడ ఫుల్ సీటింగ్ ఉంది, అటు సీటింగ్ ఉంది, మళ్ళీ ఇటు మన వెనక కూడా ఇక్కడ కూడా సీటింగ్ ఉంది. సో ట్రైన్లో వచ్చాక కార్లో షిఫ్ట్ అయ్యాం. ఇది లగేజ్ అంతా ఇక్కడ పైన పెట్టుకున్నాం. ఇక్కడ ఆగాం టిఫిన్కి. సంభ్రమ ప్యూర్ వెజ్. ఇది వచ్చేసి మహదేవ్పురాలో బెంగళూరు టు మ్యాంగ్లూర్ వెళ్ళే హైవేలో ఉంటుంది. ఇది టైం 10:30 అవుతుంది. చూడండి ఆ క్లౌడ్స్, అసలు వెదర్ అయితే సూపర్ ఉంది. ఏరియా కూడా ఎంత బాగుంది చూడండి. సో అసలు ట్రైన్లో వ్లాగ్ తీయడానికే కుదరలేదు, సీటే సరిపోలే. మేము వెళ్ళేలోపు కింద వాళ్ళు పడుకొని ఉండే. సో ఇంకా పైకి ఎక్కేసి నేను కూడా రెస్ట్ తీసుకున్నా. పొద్దున ట్రైన్ జర్నీ 12 hours. ట్రైన్ జర్నీ 12 hours. 8:50కి ఎక్కాము, 8:50కి దిగాము. సో 12 hours. అక్కడ నుండి కార్కి షిఫ్ట్ అయ్యాం బెంగళూరులో కార్ ఎక్కాము. ఇప్పుడు ఇక్కడ నుండి మ్యాంగ్లూర్ వెళ్తున్నాం. ఈ టైం కూడా అప్డేట్ చేస్తా, మొత్తం జర్నీ టైం ఎంత పడింది మొత్తం మీకు చెప్తాను. సో ఇప్పుడు టిఫిన్కి ఆగామన్నమాట. ట్రైన్ మేము లింగంపల్లిలో ఎక్కాము కదా, అక్కడ కరెక్ట్ 1 minute ఆగిద్ది. చాలా హరీగా ఎక్కాము, సో అక్కడ కూడా బ్లాగ్ తీయలేకపోయా. ఇప్పుడు నుండి ఎంత బ్లాగ్ కుదిరితే అంత తీయడానికి ట్రై చేస్తా. సో టిఫిన్ తినేసి ఇంకా ఘాట్ రోడ్ అంట, నాకు ఇష్టం డ్రైవింగ్. సో డ్రైవింగ్ సీట్కి షిఫ్ట్ అవుదాం. లెట్స్ గో. వెదర్ సూపర్ ఉంది. ఇప్పుడు డ్రైవ్లో క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు డ్రైవ్. అండ్ మై బ్రదర్ ఇస్ బ్యాక్ విత్. मैंने नया फैन खरीदा क्योंकि वो काम नहीं कर रहा है. మన ఇవాల్టి లంచ్ ఇక్కడే, హోటల్ కర్ణాటక ఫ్యామిలీ రెస్టారెంట్. డీసెంట్ ఉంది కొంచెం చూడ్డానికి, అందుకే ఆగాము ఇక్కడ.
అసలు వెదర్ చూడండి, వర్షం పడుతూ ఆగుతూ భలే ఉంది వెదర్. ఆ ముందు అక్కడ కర్వ్ కనిపిస్తుంది కదా, ఆ కర్వ్ నుంచి మొత్తం ఘాట్ రోడ్. ఇప్పుడు దాకా మొత్తం నార్మల్ హైవే టైప్ రోడ్, ఇక్కడ నుంచి ఘాట్ రోడ్. సో లంచ్ తిని ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుదాం. ఘాట్ రోడ్ ఎక్కితే అక్కడ ఏం రెస్టారెంట్స్ అవి ఉండవు, సో ఇక్కడే తినేద్దాం. సౌత్ ఇండియన్ థాలీ చెప్పుకున్నాం. మన ఫుడ్ వచ్చేసి సౌత్ ఇండియన్ థాలీ. సాంబార్, రసం, పప్పు, చపాతీ, కర్డ్, మజ్జిగ, ఏదో ఫ్రై, పికిల్, అప్పడాలు, బెండకాయ ఫ్రై. సో మన ఫుడ్ అయిపోయింది, తినేసాం. ఫుడ్ వాజ్ ప్రిటీ యావరేజ్, నాట్ సో గుడ్, బట్ ఏం చేస్తాం, నో ఆప్షన్. అక్కడ ఘాట్ రోడ్ కదా, అటు సైడ్ ఏమి ఉండవు బేసిక్గా, అందుకే ఇక్కడ తినాల్సి వచ్చింది. మీరు ఒకవేళ ఈ రూట్లో ట్రావెల్ చేస్తే ట్రై అవాయిడింగ్. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ యూ కెన్ ఈట్, ఆర్ ఎల్స్ అక్కడ ముందు కూడా చాలా ధాబాస్ వచ్చాయి, అక్కడే తినడానికి ట్రై చేయండి, లేదా నేషనల్ హైవే ఎక్కక ముందే తినేయండి. సో యా, స్టార్ట్ అవుదాం ఇక్కడ నుండి ఇంకా.